వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. టిఫిన్లోకి ఇడ్లీ, దోశ, చపాతీ లాంటివి చేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా బియ్యం, పచ్చిశనగపప్పుతో ఒక మంచి హెల్దీ రెసిపీని నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. దీనికోసం కప్పు బియ్యం, అరకప్పు పచ్చిశనగపప్పును తీసుకోండి. ఈ రెండింటిని కలిపి 2-3 సార్లు నీళ్లు వేసి శుభ్రంగా కడిగి తీసుకోండి. తర్వాత దీనిలోకి సరిపడా నీళ్లు వేసి కనీసం 2 గంటల పాటైనా నానబెట్టుకోవాలి. మీరు కావాలంటే దీన్ని రాత్రంతా కూడా నానబెట్టి తీసుకోవచ్చు. 2 గంటల తర్వాత మనకు ఈ బియ్యం, పచ్చిశనగపప్పు మంచిగా నానాయి. వీటిల్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. తర్వాత దీనిలోకి 3 పచ్చిమిరపకాయలు, 2 అంగుళాలు అల్లం, 1 స్పూన్ పంచదార, అలాగే రుచికి తగినంత ఉప్పు. నేను ఒక అర స్పూన్ ఉప్పును వేస్తున్నాను. 1 స్పూన్ నూనె, పావు కప్పు కంటే తక్కువగా నీళ్లు, 2-3 స్పూన్ల వరకు వేసుకోండి. నీళ్ళు వచ్చేసి ఈ మొత్తాన్ని కలిపి ఇంకా నీళ్లు వేయకుండా ఇలా కాస్త గట్టిగానే మిక్సీ పట్టి తీసుకోండి. తర్వాత దీనిలోకి అరకప్పు పెరుగును వేసుకుని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. బియ్యం, పచ్చిశనగపప్పు ఏ గిన్నెతో అయితే తీసుకుంటున్నామో అదే గిన్నెతో పెరుగును కూడా తీసుకోండి. పెరుగు వేసుకున్న తర్వాత మనకు ఈ మిశ్రమం కాస్త పలచబడుతుంది. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఇంత చిక్కగా ఉండాలి, మరీ పల్చగా ఉండకూడదు. బియ్యం, పచ్చిశనగపప్పు ఎక్కడ రవ్వగా లేకుండా మెత్తగా నలిగేలాగా మిక్సీ పట్టుకోండి. తర్వాత గిన్నెలోకి ఈ పిండిని వేసుకోండి. దీనిలో ఒక పావు స్పూన్ అంతా తినే సోడాను వేసుకోవాలి. ఇలా వేసుకుని ఈ మిశ్రమాన్ని 1 నిమిషం పాటు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉంటే మనకు ఈ పిండిలో ఇలా బుడగలుగా రావటం మొదలవుతుంది. ఇలా కలుపుకుని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఏదైనా గిన్నె తీసుకుని దీనిలో కొద్దిగా నూనె వేసుకుని అడుగున ఇంకా అంచుల వెంట ఈ నూనె మొత్తం పట్టేలాగా రుద్దుకోండి. మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, ఈ మొత్తాన్ని గిన్నెలోకి వేసేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఇడ్లీ పాత్ర పెట్టుకుని దీనిలో అడుగున నీళ్లు వేసి స్టాండ్ పెట్టాలి. దీనిపైన గిన్నె పెట్టుకుని దీని మూత, అలాగే ఇడ్లీ పాత్రకు కూడా మూత పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత మూత తీసి టూత్పిక్తో కానీ చాకుతో కానీ ఒకసారి ఇలా గుచ్చి చూడండి. ఎక్కడ చెమ్మ లేకుండా ఉంటే ఉడికినట్టు. నేను మరొక 2 నిమిషాల పాటు దీన్ని ఉడికించి తీసుకుంటున్నాను. పూర్తిగా ఉడికిన తర్వాత కాస్త చల్లారనిచ్చి వీడియోలో చూపిస్తున్నట్లుగా చాకుతో అంచులను ఒకసారి కోసి ప్లేట్లోకి తీసుకోండి. ఇది మనకు చాలా తేలిగ్గా గిన్నె నుండి ఊడొచ్చేస్తుంది. అలాగే ఎక్కడ చెమ్మగా ఉండటం అనేది ఉండదు. మనకు ఇది మంచిగా ఉడికింది. కాస్త చల్లారిన తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఇవి వచ్చేసి మీకు నచ్చిన ఆకారంలోకి ముక్కలుగా కోసుకోవచ్చు. మనకు ఈ ముక్క చూసుకుంటే చాలా బాగా ఉడికింది. లోపల కూడా ఎక్కడ చెమ్మ లేకుండా స్పాంజ్ లాగా మెత్తగా, చూడటానికి కేక్ లాగా ఉంటుంది. మీరు దీన్ని ఇలానే తినొచ్చు. దీనికి ఇంకాస్త రుచి పెంచుకోవటానికి తాలింపు వేసుకుని దీనిలో ఆవాలు, జీలకర్ర, కరివేపాకును వేసుకోండి. ఇవి మంచిగా వేగిన తర్వాత స్పూన్తో కొద్దిగా మనం ముక్కలుగా కోసి పెట్టుకున్నాం కదా, వీటిపైన వేసేసుకోండి. మీకు కాస్త కారంగా కావాలనుకుంటే తాలింపులో సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా వేసుకోవచ్చు. అంతేనండి. టిఫిన్లోకైనా సాయంత్రం డిన్నర్లోకైనా ఎంతో హెల్దీగా ఉండే గుజరాత్ స్పెషల్ ఢోక్లా మనకు తయారైపోతుంది. ఎప్పుడూ ఒకే రకమైన టిఫిన్ కానీ స్నాక్స్ కానీ తిని బోర్ కొట్టినప్పుడు ఇలా ఒకసారి చేసి చూడండి. ఇది వచ్చేసి మనం చేసుకునే చట్నీలతో పాటు కారప్పొడితో కూడా బాగుంటుంది. మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.